How was your Nepal trip? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సీ. బోనస్ వీడియో అడిగారు కదా, హియర్ వి గో. ఏం చేశారా నేపాల్కి వెళ్ళంటే? నవీనాం సార్, ప్రాబబ్లీ ద బెస్ట్ ట్రిప్ టిల్ డేట్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ట్రిప్కి వెళ్దామని అడిగితే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే మన స్కూల్ మేట్స్తో ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తే అవుద్దా? అది అవదమ్మా. సేమ్ థింగ్, ఇవ్వాలి అవ్వదు అనుకున్నది 10 సంవత్సరాల తర్వాత మాత్రం అసలు పక్కా అవ్వదు. సో యూ హ్యావ్ టైమ్ నౌ, గో అండ్ ట్రావెల్ ద వరల్డ్. ఆ ముక్కులోకి ఉన్న గాలంతా పోతుంది. కొంచెం మాకు వదిలితే అదే మేము కూడా పిలుస్తాం. ఏబిసి దగ్గర ఉన్నదే కొంచెం ఆక్సిజన్ అంటే మొత్తం లాగేస్తుంది. సో లాస్ట్ డే ఇన్ నేపాల్, పశుపతినాథ్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఆల్రెడీ ఏబిసి నన్ను హంబుల్ చేసేసింది. మనం ఫిట్నెస్ ఫ్రీక్స్ అది ఇది అనుకుంటే రియాలిటీ చెక్ చేయించింది. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత కంప్లీట్ జీరో అయిపోయా. అందరం దండం పెట్టుకుందాం. గుళ్ళోనే ఘాట్ కూడా ఉంది ఇక్కడ. ఐ రియలైజ్డ్ హౌ స్మాల్ వీఆర్. ఏదో ఒక రోజు మనం అందరం పీకుతాం. నేనేం ఫిక్స్ అయ్యానంటే ఉన్నన్ని రోజులు లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి, నలుగురితో మంచిగా ఉండాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, మనకి ఏమనిపిస్తే అది చేయాలంతే. ఆ తర్వాత బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. బుద్ధ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఒక 2 days లో యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. దాంట్లో క్రేజీ కాంటెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉండబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఖల్లాస్. నేపాల్ ఇండియాకి వెళ్తున్నాం. ఏంటి సంగతి? కొంతకాలం కాలమాగిపోవాలి. ఏబీసీ పైన మనమే ఆగిపోయేవాళ్ళు, కాలం కాదు. వేస్తావు కదా.